హాయ్ వ్యూయర్స్, ఈరోజు అయితే నేను తెలంగాణ టూరిజం వాళ్ళు చేసే కైట్ ఫెస్టివల్కి వచ్చేసాను. పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతుంది ఇది. సో ఇది వచ్చేసి బేసిక్గా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. సో ఇక్కడ ఏంటి అని అంటే స్పెషాలిటీ, వేరే వేరే దేశాల నుంచి 20 కంట్రీస్ నుంచి 50 డిఫరెంట్ ఫ్లైయర్స్ వస్తున్నారు ఇక్కడ కైట్ ఫ్లై చేయడానికి. సో ఒక థాయిలాండ్, చైనా, ఆస్ట్రేలియా, సింగపూర్ అట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ కైట్స్ అయితే ఎగరేస్తున్నారు. మీకు ఎలాంటి కైట్స్ ఉన్నాయి, ఎలాంటి కైట్స్ ఇక్కడ ఎగరేస్తున్నారు, ప్లస్ ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఎలా రావాలి ఇక్కడికి ఇది చూడాలంటే అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో అది పాము పడగ లాంటిది ఒకటి ఉంది, దాని ముందు వచ్చేసి చింపాంజీది. సో దాని ముందు వచ్చేసి ఒక చేప లాంటి కైట్, అది చూడు ఎగురుతున్నాయి అవి ఇప్పుడే. అది కాకుండా ఇట్లా చిన్న చిన్న బర్డ్స్ లాంటి కైట్స్ ఇవన్నీ ఒకళ్ళు ఎగరేస్తున్నారు. ఈ బర్డ్స్ లాంటి కైట్స్ అన్ని ఒకళ్ళు ఎగరేస్తున్నారు. ఈ ఆరెంజ్ కైట్ ఒకళ్ళు ఎగరేస్తున్నారు, అవి ముందున్నవి ఒకళ్ళు ఎగరేస్తున్నారు. అక్కడంతా కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, మీకు అవి కూడా నేను చూపిస్తాను దగ్గర నుంచి. ఇక్కడ వచ్చేసి మెట్రో ట్రైన్ ది గ్యాస్ బెలూన్ ఉంది. ఇక్కడ వచ్చేసి టామ్ అండ్ జెర్రీలో టామ్ ది కైట్ కూడా ఉంది. పిల్లలకు నచ్చుతుంది కైట్, కాకపోతే వీడియోలో సరిగా కనిపించట్లేదు ఎందుకంటే సన్ లైట్ అటు సైడ్ ఆ డైరెక్షన్ లో ఉంది కాబట్టి. సో ఇవి రెండు వచ్చేసి బొమ్మ కైట్లు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. చూడండి ఎలా ఎగురుతున్నాయి అవి. సో ఈ మూడు ఒకటే స్ట్రింగ్ కట్ ఉన్నాయి. ఇది ఒక బ్లూది ఒకటి, ఈ ఎల్లోది ఒకటి, ఆ గ్రీన్ది. ఈ మూడు ఒకటే స్ట్రింగ్ కట్ ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లాగ్స్ వచ్చేసి ఇట్లా బటర్ఫ్లై పెట్టారు. సో చూస్తున్న కొద్ది చూసినంత సేపు వాళ్ళు డిఫరెంట్ కైట్స్ తీసుకొచ్చి అయితే ఎగరేస్తున్నారు. సో ఇంతసేపు వెయిట్ చేస్తే మనం అన్ని రకాల కైట్స్ ఇక్కడ అయితే చూడొచ్చు. అది వచ్చేసి అమ్మవారి ఫేస్ ఉన్న కైట్ అది. సో ఇది వచ్చేసి దుర్గామాత ఫేస్ ఉన్న కైట్. వైట్ కైట్ మీద దుర్గామాత ఫేస్ అయితే డ్రా చేశారు. అది చాలా బాగుంది ఆ కైట్ కూడా. సో ఇన్ కేస్ మీకు ఇక్కడికి వచ్చాక కైట్ ఎగరేసుకోవాలని ఉత్సాహంగా ఉంటే ఇక్కడ కొనుక్కోవచ్చు కూడా కైట్స్. మాంజాస్ అమ్ముతున్నారు, చెరకాలు అమ్ముతున్నారు, కైట్లు అమ్ముతున్నారు. ఇది వచ్చేసి 7th టైం అవుతుంది ఈ ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్. సో కైట్స్తో పాటు ఇక్కడ స్వీట్స్ కూడా చాలానే ఉన్నాయి, అవన్నీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ స్టాల్లో వచ్చేసి గులాబ్ జామ్ ఇంకా ఫ్రూట్ సలాడ్ ఉన్నాయి. దాని పక్కనే దమ్ బిర్యానీ అమ్ముతున్నారు, దమ్ చికెన్ బిర్యానీ అంట ఇది. సో దాని తర్వాత వచ్చేసి పానీపూరి, దాని పక్కన వచ్చేసి లస్సీ ఫ్రెష్ ఇప్పుడే అయితే చేశారు వీళ్ళు. సో దాని తర్వాత వచ్చేసి పాస్తా ఉంది. సో పాస్తా తర్వాత నా ఫేవరెట్ మిర్చి బజ్జీ ఉన్నాయి. దాని తర్వాత ఫ్రాంకీ రోల్స్, దాని తర్వాత స్ప్రింగ్ పొటాటో, ఫ్రైడ్ పొటాటో, దాని తర్వాత ఏవో ఫ్రైడ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫిష్ ఫ్రై, చికెన్ కబాబ్స్ అలాంటివి. దాని తర్వాత గోలాలు ఉన్నాయి, ఆర్గానిక్ కుల్ఫీ, ఒక చిన్న సైజ్ ఎగ్జిబిషన్ లాంటిది కూడా ఉంది ఇక్కడ. సో లోపల వచ్చేసి ఇలాంటి స్టాల్స్ కూడా పెట్టారు, అంటే మన స్వగృహ ఫుడ్స్ అలాంటివి దొరుకుతాయి. సో ఫస్ట్ స్టాల్ వచ్చేసి వీళ్ళు స్వీట్ కార్న్ అమ్ముతున్నాడు. ఇది యాంటీస్కిడ్ డోర్ మ్యాట్స్ అంట. ఏంటివి? ఓకే, ఇక్కడ వడాపావ్ అలాంటి స్నాక్స్ కూడా ఉన్నాయి. సో ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ బ్యాగ్స్. ఇవి
ఇవి వచ్చేసి హోమ్ మేడ్ మురుకులు అంట. ఇక్కడైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అమ్ముతున్నారు, అన్ని కూరగాయలు. ఆ టమాటాస్ వచ్చేసి 40 రూపీస్ కేజీ అంట. ఇవి కాకుండా లీఫీ వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. ఆ చిన్న చిన్నవి వచ్చేసి చెర్రీ టమాటోలు అంట. ఇవి కాకుండా వీళ్ళ దగ్గర బియ్యము, పల్లీలు అలాంటివి కూడా ఉన్నాయి. తెలంగాణ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి చాలా రకాలైన కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఒకటి వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలు అవుతున్నాయి ఇక్కడ, ప్లస్ పాటల ప్రోగ్రాంలు అవుతున్నాయి. ఇది వచ్చేసి తెలంగాణ స్టైల్లో ఉండే డ్రమ్స్. సో ఇక్కడ వచ్చేసి కిడ్స్ కోసం ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. పక్కన అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్ కూడా ఉంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే హెల్ప్ కోసం. సో ఇవన్నీ లోకల్ ఫ్లైయర్స్ ఎగరేసే కైట్లు. పెద్ద పార్కింగ్ ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఈస్ట్ అండ్ వెస్ట్ గేట్స్ దగ్గర, పెరడ్ గ్రౌండ్స్. అది కాకుండా వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. మెట్రోలో వస్తే మాత్రం పెరడ్ గ్రౌండ్స్ స్టేషన్లో దిగాలి. ఇక్కడ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇవి వచ్చేసి 13th, 14th, 15th January 2025 లో జరుగుతాయి. అది కాకుండా ఎవ్రీ ఇయర్ ఇవి జరుగుతాయి. సో ఇన్ కేస్ ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మీరు వచ్చి చూడొచ్చు. అదండి ఈ సంక్రాంతి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ విశేషాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.